హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మహారాష్ట్రలో చేసుకునేటటువంటి మహాలక్ష్మి పూజలండి. అయితే ఇవి ఇప్పుడు మన తెలంగాణలో కూడా జరుపుకుంటున్నారు. గణపతి గౌరీ నోమ్ అంటారు. ఆ వీడియో నేను మీకు షేర్ చేయబోతున్నాను. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ సెలబ్రేషన్ చేస్తున్నారండి. మన సబ్స్క్రైబర్సే వీళ్ళు. నేను పసుబొట్టుకెళ్ళాను. ఇంకా నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్త్రీలు ఎల్లప్పుడూ అఖండ సౌభాగ్యవతులుగా ఉండి ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలని ఈ లక్ష్మీ నోమ్ అయితే నోచుకుంటారంటండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డాల్స్ని ఎంత అందంగా అలంకరించారో. ఇక్కడ ఆంటీ అంకుల్ వీళ్ళిద్దరు పిల్లలు కలిసి ఇదంతా డెకరేషన్ చాలా అంటే చాలా సూపర్బ్గా చేశారండి. అయితే ఈ గణపతి గౌరీ నోము మహాలక్ష్ముల పూజ ఇది ఏదైతే ఉందో ఇది ఎవరు చేసుకోవచ్చు అంటే ఆచారం ఉన్న వాళ్ళే చేసుకోవాలా ఎలా అనేది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఈ ఫ్యామిలీని అడిగి తెలుసుకుందామండి. మీరు కూడా ఈ వీడియోలో ఈ లక్ష్మీ గణపతి నోము గురించి చూడండి. ఇవాళ మనం కొండయ్య అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి రాజుగారు రాజశ్రీ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఇక్కడ ఇవాళ స్పెషల్ ఏంటంటే వీళ్ళు మహాలక్ష్ములు అంటారు కదా, వాళ్ళ వ్రతాన్ని చేస్తున్నారండి. అయితే దీని విశిష్టత ఏంటి, వీళ్ళు ఎన్ని డేస్ ఉంచుకుంటారు, అవన్నీ కూడా డీటెయిల్గా అడుగుదాం. బట్ వీళ్ళకి ఏంటంటే తెలుగు రాదండి, హిందీలో చెప్తారు. నేను మళ్ళీ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. రాజుగారు నమస్కారం. నమస్కారం. వీళ్ళిద్దరు వాళ్ళ డాటర్స్ అండి. ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ये कब से स्टार्ट करते हैं? ये तो हमारे पीढ़ी न पीढ़ी चलते आ रहा है। ये महाराष्ट्र का त्योहार है, बोले तो सब जन मनाते हैं इसको। ओके। और ये गौरी पूजन बोल के 3 दिन का इनको आह्वान रहता है। गौरी पूजन जैसे बेटी अपने घर ससुराल कैसे आती है, वैसे ये 2 महालक्ष्मी हमारे घर पे आती है। इसका स्वागत बहुत जोर उल्लास से करना चाहिए और करते हैं। 3 दिन का ये त्योहार होता है। इनको आज आमंत्रण देते हैं और उनको पूरा नैवेद्य वो लगाते हैं। हाँ। मतलब आपका जैसे बड़ों से हाँ। तब से आप हाँ। ये कर रहे। ओके। ये बहुत जनरेशन से चले आ रहे हाँ। मतलब ये ऐसा है किसी किसी का घर में रहते नहीं। हाँ, तो सभी करते नहीं किसी किसी के घर में रहता है। हाँ। महाराष्ट्र में तो हर घर में रहता है। ओके। अपने इधर तेलंगाना में किसी किसी के घर, जो महाराष्ट्र से जिसके घर है वही बिठाता है। हाँ। ये त्योहार बहुत जोरों से मनाते हैं। ओके। అయితే ఇక్కడ తను చెప్తున్నారండి, ఇది వాళ్ళ పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఫెస్టివల్ అంటండి. మామూలుగా మనం కూతుళ్ళని మహాలక్ష్ములు అనుకుంటాం కదా, అలా మహాలక్ష్ముల్లాగా ఆవాహన చేసుకొని ఇలా వాళ్ళు పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు అవి చేసేసుకొని 3 days ఉంచుకుంటారు. వీళ్ళు నిన్న తీసుకొచ్చారండి. ఈ రోజు అంతా కూడా పూజా కార్యక్రమాలు మామూలుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సారెలు అవన్నీ నింపేసుకొని అలా ఉంచుకుంటారు. ఇక్కడ వీళ్ళ ఇద్దరు మహాలక్ష్ములు ఎలా ఉన్నారో అలానే వాళ్ళని కూడా చాలా అందంగా అలంకరించేసి ఉంచారండి. అయితే రేపు మార్నింగ్ టైంలో ఇది నిమజ్జనం అనేది జరుగుతుందట. అయితే ఇక్కడ వీళ్ళ పిల్లలకు మాత్రం తెలుగు వస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఈ నోమ్ గురించి ఎంతవరకు తెలుసో తెలుసుకుందాం. ఇక్కడ వాళ్ళ పెద్ద డాటర్ రోష్ని ఉన్నారండి, తనకు తెలుగు క్లియర్ గా వస్తుంది. తనని ఇంకా ఇదంతా వీళ్ళు చేసుకున్న ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి అన్ని కూడా మనం తెలుసుకుందాం. హాయ్ రోష్ని. అయితే ఇప్పుడు లక్ష్ములను తీసుకొచ్చారు కదా, ఇది వినాయక చవితి టైంలోనే తీసుకొస్తారు. ఏ డే రోజు తీసుకొస్తారు? ఫోర్త్ డే రోజు. ఇంకా ప్రాసెస్ అంతా చెప్పండి. మీరు ఇవన్నీ ఇట్లా డెకరేట్ చేసుకుంటారు ఇదంతా అంటే మొత్తం ఓన్లీ 2 days కి వస్తాయి అన్నమాట. అది 4th day వచ్చినప్పుడు మంచిగా వెల్కమ్ చేస్తాము. ఇంకా మళ్ళీ నైట్ మేము మంచిగా డెకరేట్ చేసి మంచిగా అంతా బాడీ సెపరేట్ ఉంటాయి, అదంతా ఒక ప్లేస్ లో పెట్టి మంచిగా డెకరేట్ చేసి ఎవ్రీ ఇయర్ శారీ మారుస్తాము. ఫేసెస్ అండ్ బాడీ మాత్రం అవే ఉంటాయి. అండ్ డెకరేషన్ మేము కిచెన్ ఇవన్నీ సెట్స్ పెడితే కింద మేము ఏదైనా డిఫరెంట్ అవ్వాలని కింద డెకరేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ శారీస్ ఏవైతే ఇవన్నింటికి అలంకరించారు కదా, ఈ డాల్స్ అన్నింటికి, వీటిని మళ్ళీ మీరు ఏం చేస్తారు?
ఈ శారీస్ మమ్మీ వేసుకోవచ్చు అన్నమాట ఇంట్లో, Okay. అంటే వేరే వాళ్ళకి ఇవ్వద్దు, బయట వేరొళ్ళకి ఇవ్వద్దు, ఇంట్లో ఉన్న వాళ్ళ మట్టికే ఇది యూజ్ చేసుకోవాలి. use చేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ పెట్టారు కదా, ఇది ఇవన్నీ ఎన్ని కౌంటబుల్ గా ఉంటాయి? ఇవి 18 ఉంటాయి అండి. ఓకే 18. ఇది ఏ థీమ్ తో పెడతారంటే 18 అంటే ముందు నుంచి పెడుతుందా లేదంటే ముందు నుంచి మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళు అందరు అప్పటి నుంచి అవి పెడతారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, ఇదంతా ఉంది కదా, ఇప్పుడు ఇది మామూలుగా మనం విసురుకునేది అవన్నీ క్రాకరీస్ అవన్నీ ఉన్నాయి కదా, అంటే ఇది కిచెన్ థీమ్ అన్నట్టు. కిచెన్ థీమ్. ఓకే ఓకే. కిచెన్ థీమ్ లాగా మీరు ఇదంతా డెకరేట్ decorate చేసుకున్నారు. ఓకే. అయితే ఈ 2 డాల్సే మెయిన్ అంటారు. ఈ 2 డాల్స్ 2 డాల్స్ మెయిన్. 2 కూడా లక్ష్ములా లేదంటే గౌరీదేవి లక్ష్మీ మాత అట్లా అనుకుంటారా? ఇప్పుడు మహారాష్ట్రలో మహాలక్ష్మి పూజ అని అంటాము, ఓకే. ఇక్కడ అందరూ గౌరీ పూజ, గౌరీ గణపతి పూజ అంటారు. ఈ గణేష్ కూడా మీరు రేపటికి నిమజ్జనం చేస్తారు? లేదు, అవి 7 days ఉంచుతాం ఎవ్రీ ఇయర్. ఓకే. అంటే ఇద్దరు మధ్యలో గణేష్ ఉంటారు. ఇప్పుడు రేపు ఇవి ఈ 2 డాల్స్ తీసేస్తారు కదా, గణేష్ అలానే ఉంటారు. ఆఫ్టర్ 7th day నిమజ్జనం చేస్తారు. ఓకే. ఇప్పుడు రేపు నిమజ్జనం చేస్తారు కదా లక్ష్ముల్ని, రేపటికి ఏమన్నా స్పెషల్ ఏమన్నా కార్యక్రమాలు అట్లా ఏమన్నా ఉంటాయా? రోజట్లాగే పూజ ఉంటుందా? లేదు, పూజ ఏముండదు. మార్నింగ్ ఏంటంటే ఘాటి అంటే వాళ్ళు నిమజ్జనం చేసినట్టు అంటది. సో మార్నింగ్ మమ్మీ పూజలు ఆరతి చేసిన తర్వాత అది నిమజ్జనం అయ్యేటట్టు అందరిని పిలిచి ఒక్కసారి మొక్కితే అయిపోతుంది. రేపు మార్నింగ్ కల్లా అయిపోతుంది. ఇంకా డే అంతా ఉంచొచ్చు, నైట్ తీసేయచ్చు. ఓకే ఓకే. అయితే ఇక్కడ దియాస్ పెట్టారండి, ఇవి 18 అంట. అంటే డైలీ పెడతారా ఈ 18 దియాస్? ఈ 18 dias ఈ రోజు మేము చేసి ఈ రోజే పెట్టాలన్నమాట. ఓకే. ఇవి దేంతో చేశారు? ఆట అంతా పిండితో. ఓకే ఓకే. ఇక్కడ చేసినటువంటి దియాస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు పిండితో చేశారంటండి. అయితే ఇది ఈ ఒక్క రోజే పెడతారంట. ఇంకా రేపు మార్నింగ్ కల్లా నిమజ్జనం అనేది జరుగుతుంది. ఆ రోజు మరి అన్నదానం ఏమన్నా చేస్తున్నారా? రేపు చేస్తాం, అన్నదానం చేస్తారు. ఈ రోజు యాక్చువల్ గా మహాలక్ష్మి బయటికి పోవద్దని ఇంట్లోనే అందరికి తినిపించి బయట ప్రసాదం వెళ్లకుండా ఈ రోజే ఇంట్లో తినిపిస్తాము. రేపు అందరికి ప్రసాదం బయట పెట్టాము. ఇదండి మహాలక్ష్మి పూజ గురించినటువంటి విశిష్టత. వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డీటెయిల్ గా అయితే ఇప్పుడు ఇక్కడ మనకి తను చెప్పింది. ఇంకా మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఈ వ్లాగ్ కంపల్సరీగా చేసుకుందాం. వీళ్ళు ఇంకా డెకరేషన్ అది ఎక్స్టెండ్ చేస్తారు కంపల్సరీగా. ఆంటీ అయితే చాలా బాగా డీటెయిల్స్ చెప్పేవాళ్ళు, బట్ ఏంటంటే తనకి తెలుగు రాదండి, హిందీలో మాట్లాడుతుంది. అయినా కూడా వాళ్ళ పెద్ద డాటర్ చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. ఇదండి రాజుగారి ఇంట్లో జరిగినటువంటి మహాలక్ష్మి పూజ. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.